సార్ మనం బేసిక్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, నా కెపాసిటీ తెలియట్లేదు, ఒకవేళ తెలిసినా కూడా వెళ్తే మీ దగ్గరకు వచ్చాను, ఏమన్నా అంటారేమో, జాబ్ ఇస్తారా హీరో, అసలు నాకు అర్థం కావట్లేదు, వెళ్తే ఏమవుతుంది ఏంటో ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఆ మైండ్ కంట్రోల్ చేసుకోవాలి, నేను చేయగలను అని సత్తా ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఆ ఫియర్ ఆఫ్ ఏమవుతుందో ఏం జరుగుతుందో అనేది చాలా మందికి ఉంటుంది. మన మైండ్ కూడా నెగిటివిటీని చూస్తుంది, తొందరగా నెగిటివ్ని వెతికి చూసుకుని నేను సేఫ్ ఉన్నానా లేదా అని చూస్తుంది, అదొకటి. అండ్ మైండ్ ఈజ్ ఆల్వేస్ అన్సర్టెనిటీకి భయపడుతుంది. ఓకే, కంపల్సరీగా. ఇప్పుడు నా కెపాసిటీ నాకు తెలుసు అనుకోండి, భయం తగ్గుతుంది. సో ఎప్పుడైనా తెలిసిన విషయం, నాకు బండి నడపడం తెలుసు, భయం ఉండదు. కానీ ఎప్పుడూ లేని ఫస్ట్ టైం తీసుకుంటే భయం వేస్తుంది. అన్సర్టెన్కి మైండ్ భయపడుతుంది. అక్కడికి వెళ్తే వాడు జాబ్ ఇస్తాడో లేదో అని అన్సర్టెన్ ఉంటే భయపడుతుంది. ఈజ్ న్యాచురల్. చాలా మంది ఇక్కడే నాకు ఎందుకు భయం వేస్తుంది, ఎందుకు భయం వేస్తుంది, న్యాచురల్. భయం వేస్తుంది అందరికి. ఫస్ట్ టైం ఎప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ టైం భయం వేస్తుంది. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ వల్ల భయం వేస్తుంది. ఒకసారి ఫెయిల్ అయితే అమ్మో ఫెయిల్ అవుతానేమో, లాస్ట్ టైం ఇంటర్వ్యూ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు కదా అనే ఒక రాంగ్ ఇంప్రెషన్స్ వల్ల భయం వేస్తుంది. ఆర్ కండిషనింగ్. చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ కొంతమంది చాలా స్ట్రిక్ట్గా పెంచుతారు. ఏది చెప్పాలన్నా ఏది మాట్లాడినా వాడు భయంగా పెరుగుతారు. అలాంటి వాళ్ళకి ఇన్హరెంట్గా భయం ఉంటుంది తెలియకుండానే. అండ్ ఫోర్త్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి విషయాలు, ప్రాక్టీస్ లేక, నాలెడ్జ్ లేక. నాకు ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది అంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది. ఓకే, సో మ్యాక్సిమం టైమ్ లర్న్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ తెలుసుకునే ప్రయత్నము చేస్తే ఈ ప్రాసెస్కి ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయి అని తెలిసిపోతే మనకు భయం లేదు, భయం తగ్గిపోతూ ఉంటుంది. సో ఎప్పుడు మనకి భయం పోగొట్టడానికి అభ్యాసము, వైరాగ్యము అని చెప్తారు. అభ్యాసం ఇస్ ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేయగలవు. ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడాలని భయం వేస్తే అద్దం ముందు నుంచి ప్రాక్టీస్ చేయి, ఏం కాదు, ప్రాక్టీస్ చేయి. 4-5 సార్లు ఫస్ట్లో ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. తర్వాత 4 చూసాక ఓకే నాకు అర్థమైపోయిందని మనకే తెలుస్తుంది. అభ్యాసం, వైరాగ్యం. ఏమవుతుందా అనే భయం ఎప్పుడు మనని ఆపేస్తుంది. ఏదైతే అయింది, నేనైతే అడుగు ముందుకు వేయాలి కదా అనే వైరాగ్యం రావాలి. ఆ రిజల్ట్తో నాకు పనిలే, అది వస్తుందా రాదా నాకు అనవసరం, నా చేతుల్లో లేనిది. ఎందుకంటే ఆ కంపెనీ వాడు నాకు జాబ్ ఇవ్వాలనుకో, అది కంపెనీ వాడి చేతిలో పని, నా పని కాదు. నా పని ఏంటి, ఇంటర్వ్యూలో బెస్ట్ ఇవ్వడం. సో వైరాగ్యం ఏంటంటే రిజల్ట్ గురించి వదిలిపెట్టాలి. ఎప్పుడైతే రిజల్ట్ గురించి ఆలోచించడం మైండ్ నుంచి తీసేస్తాము. అండ్ చాలా మంది అడుగుతారు, ఎలా తీయాలి సార్ నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఈజీ మెథడ్ చెప్తా. ఎప్పుడు కూడా అలా నాకు భయం వేస్తుంది, బాస్ ఏమంటాడో, ఆఫీస్లో అనేది ఉంటే వెంటనే కమ్ బ్యాక్ ఇంటూ యువర్ సెన్సెస్. నీ సెన్స్ ఆర్గన్స్ని ఒక్కసారి వెనక్కి ఉంచుకొని, అంటే కళ్ళు మూసుకోవాలి, ఎక్కువ సౌండ్స్ వినకుండా ఉండాలి. ఓకే, జస్ట్ గ్రౌండెడ్ ఎనీవేర్ అలా కూర్చొని ఒక్క నిమిషం బ్రీద్ స్లోగా ఇన్, స్లోగా అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ స్లోగా ఒక 4-5 టైమ్స్ చేసుకుని రైట్ నౌ నేనేం చేయగలను అని ఆలోచించడం స్టార్ట్ చేస్తే, ఇది 30 సెకండ్స్ తెలుసా. ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, వారు ఎక్కడైనా వెళ్తున్నారు, భయం వేస్తుంది, జస్ట్ వెయిట్ 30 సెకండ్స్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ అండ్ సే ఇప్పుడు ఏం చేయగలుగుతా నేను, అదే చేశాను. అంతే. మిగతావి ఏం జరుగుతాయి నేను ఆలోచించట్లేదు. కొన్ని రోజులకి మైండ్కి ట్రైన్ అయిపోతుంది. మైండ్ ఆల్వేస్ గెట్ ట్రైన్డ్. ఎలా చెప్తే అలా మైండ్ ట్రైన్ అవుతుంది. ఒక సర్కస్లో ఒక చిన్న పాప ఒక తీగ రోప్ మీద నడుచుకుంటూ వెళ్తుంది. ఎలా నడుస్తారండి, ప్రాక్టీస్. అండ్ వన్స్ ప్రాక్టీస్ అయిపోతే సబ్ కాన్షియస్లో ఉండిపోయి నీకు మళ్ళీ భయం రాదు, మళ్ళీ ఆ ఫియర్ రాదు, అది ఏం కాదు ఎక్కేచ్చు అన్నట్టు ఉంటుంది. సో అలాగా మన మైండ్ వింటుంది మాట. కొన్ని రోజులన్నా ప్రాక్టీస్ చేయాలి. ఒక 40 రోజులు నేను భయం లేకుండా, ఎవడేమంటాడు అని భయం లేకుండా నేను బ్రతుకుతా అని స్టార్ట్ చేసి 40 రోజులు నిజంగా బ్రతకాలి. 41st డే నీకు ఇంకా ట్రైనింగ్ అవసరం లేదు, మైండ్ అలవాటు అయిపోతుంది. ఓకే, అంటే వీళ్ళు మైండ్ సెట్ కూడా చాలా మందికి ఒక రకంగా, అప్పుడు ప్రాక్టీస్ చేసినా కూడా చాలా మందికి ఒక టైంలో ఒకలాగా, ఇంకొక టైంలో ఇంకొకలాగా. అసలు ఫోన్ యూజ్ చేద్దాం, నేను 10 పక్కన పెట్టేస్తాను, మళ్ళీ ఏదో మెసేజ్ వచ్చింది, అలా ఓపెన్ చేసి ఇలా చూస్తూనే ఉంటాను. ఆ ఫోన్ 12 అయినా 1 అయినా అలా చూస్తూనే ఉంటాం. అంటే మైండ్ కంట్రోల్ ఇంకా అవ్వట్లేదు అంటే పరిస్థితి, ఫోన్కి దానికి సంబంధం. ఎందుకంటే మైండ్ ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు అంటే, నువ్వు 1 అవర్ కంట్రోల్ కావాలి అని ప్రాక్టీస్ చేస్తూ 23 అవర్స్ మిస్ చేసేస్తున్నాం. ఓకే, అందుకని ఎప్పుడైనా ఫోన్ కానీ ఏదైనా కంట్రోల్ కావాలి అంటే ప్రాక్టీస్ ఇట్ ఎవ్రీడే. మేము ఎప్పుడు చెప్తాము, 3 months is to 3 రూల్ అని. ఒక చెడ్డ అలవాటు పోవాలి అంటే 3 months వదిలిపెట్టాలి. ఒక మంచి అలవాటు రావాలంటే
3 days మధ్యలో మిస్ అవ్వకుండా చేయాలి. సపోజ్ నాకు ఫోన్ మార్నింగ్ ఆఫీస్ టైం నుంచి సాయంత్రం 6 వరకు ఫోన్ చూడను అని నియమం పెట్టుకున్నాను అనుకో. మధ్యలో ఒక రోజు ఏదో పని పెట్టి చూసేసా ఫోన్, కానీ నెక్స్ట్ 3 days చూడను. ఓకే. సో 3 days మినిమం మన మైండ్లో మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు. 3 months కనుక దాన్ని ఫాలో అయితే అలవాటు శరీరానికి. సో ఇది ప్రాక్టీస్ చేయ, మధ్యలో మనం మిస్ చేస్తాం అలా వద్దు. ఎనీ గుడ్ హ్యాబిట్ 3 days మధ్యలో గ్యాప్ రాకుండా చూసుకోండి. ఎనీ బ్యాడ్ హ్యాబిట్ 3 months వరకు ముట్టుకోదు. అది ఆటోమేటిక్ కంట్రోల్ రావడం స్టార్ట్ అవుతుంది. యాప్స్లో ఫోన్లో అనవసరమైన చెత్త, మీరు నా ఫోన్లో చూసినా కూడా టైం వేస్ట్ అని ఉంటాయి కొన్ని. అవి ఓన్లీ టైం బాగా మిగిలిపోయి వేస్ట్ చేయాలన్నప్పుడే క్లిక్ చేస్తాను, అది లేకపోతే ముట్టుకోను. ఓకే. ఈ కొన్ని రీల్స్ కానీ అవన్నీ టైం వేస్ట్ అని ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి అందులో పెట్టా. ఓకే. అండ్ అది లాక్లో ఉంటుంది. అది ఓపెన్ చేయాలంటే నిజంగా నాకు స్పృహ ఉండి నేను ఆ పిన్ పాస్వర్డ్ కొట్టి ఓపెన్ చేయాలి. ఓకే. లేకపోతే ఓపెన్ అవ్వదు అది నాకు. ఓకే. టైం వేస్ట్. నేను ఆ టైంలో ఒక పురాణం చదువుకోవచ్చు, లేకపోతే ఒక మంచి సైన్స్ బుక్ చదవచ్చు, సైకాలజీ చదువుకోవచ్చు, వీడియోస్కి రాసుకోవచ్చు, ఇలా చాలా చేయొచ్చు అని ఉంటుంది నాకు. సో అలాగ మనము ఒక ఎజెండా పెట్టుకుని ఒక 3 months కనుక పనిచేస్తే ఏదైనా మన కంట్రోల్లోకి వస్తుంది. ఓకే. అందుకే సృష్టి రహస్యం అభ్యాసం, ప్రాక్టీస్. మనిషి మైండ్ ఎలా మారుతుందంటే ఈరోజు మీరు ఇట్లా అనుకొని స్టార్ట్ చేయండి. 3 monthsలో మీకు అలవాటు అయిపోతుంది. ఎనీథింగ్ అలవాటు అవుతుంది హ్యూమన్ మైండ్కి, ఎనీథింగ్. మీరు అందుకే మనకి ఫస్ట్ ఆసనం నేర్పిస్తారు యోగా వాటిలో. ఒక్క ఆసనం పట్టుకో, ఆసనంలో కూర్చో, ఓన్లీ ఆసనం నేర్చుకో, అంత ఇంకేం చేయకు. మైండ్ మీరు నమ్మరు, అట్లా వెళ్ళి అట్లా సెటిల్ అయిపోతుంది. ఓకే, అంతే. సో దట్స్ హౌ ప్రాక్టీస్ చెయ్యండి. ఏది కావాలో మీ లైఫ్లో ఒక్కొక్కటిగా 1 అన్నీ ఒకే రోజు చేయద్దు. మీరు సపోజ్ రోజు యాపిల్ తినాలనుకున్నారు, ఆ ఒక్కటి చేయండి, మంచి అలవాటు. కాఫీ మానేయాలి, ఎక్కువ తాగేస్తున్నాయి ఈ మధ్య చాయ్ కాఫీ, స్లోగా తగ్గించాలి. సో అలా ఒక్క అలవాటు జయించగానే యువర్ బాడీ విల్ నో, అమ్మో వీడు అనుకుంటే చేస్తాడు, అమ్మో వీడు అనుకుంటే అయిపోతుంది. ఇది మీరు ఒక్కసారి మీ శరీరానికి అలవాటు చేయండి. నా మాట విని ఒక 3 months నాకు చెప్పానంటే నేను అది చేస్తాను అని నీ శరీరానికి అలవాటు అయితే వీడు అమ్మో అనుకుంటే చేస్తాడు అని శరీరం నమ్మేస్తుంది ఫస్ట్. ఇంకా యూనివర్స్ విల్ లిసన్ టు అస్. ఓకే. ఇది అందరూ కూడా ఎవరైతే భయం వేస్తుంది, ఇదే అవుతుంది అంటున్నా, నాకు రాదేమో అని, నేను చెప్పినట్టు 3 months నీ శరీరానికి నువ్వు చెప్పింది చెయ్యి. అది చిన్నది కావచ్చు, చిన్న పని. నేను తిన్న ప్లేట్ నేను కడుగుతా, అది ఏమన్నా కానీ నేను మిస్ కాను. ఓకే. ఎంత మ్యాజికల్గా జీవితం మారుతుందో మీరు చూడండి. సో అందుకని నా ఉద్దేశంలో ఏ అలవాటైనా శరీరం ఇలా అంటుకుంటుంది, కొద్దిగా ఫస్ట్ రెసిస్టెన్స్, ఆ ఇనీషియల్ కొన్ని రోజులది మార్చాలి. సో అది లైఫ్. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ట్రై అండ్ సీ.